పెద్దలు మాన్యులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధించిన మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాణాలకు తెగించి మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇవాళ పుష్కర కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పుష్కర కాలం తర్వాత ఇవాళ ఖమ్మం నుంచి కరీంనగర్ దాకా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఎవరిని కదిలిచ్చినా ఒక్కటే మాట వినబడతా ఉన్నది. ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయింది, అప్పుడే మంచిగుండే, మళ్లీ కేసీఆర్ రావాలే అనే మాట వినబడుతున్నది. సంక్షేమం ఆగమైపోయింది, అభివృద్ధి ఆగిపోయింది. ఇక ఈ మధ్య కాలంలో మీరు చూస్తే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రకాల అరాచకాలు జరుగుతున్నాయో నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు బెంగళూరులో. కొద్దిగా అక్కడ ఉన్న వాళ్ళు హడావుడు మానేస్తే కొద్దిగా ప్లీజ్ వాళ్ళని ఊకోబెట్టు. అయ్యా అక్కడ ఎందుకు అంత హడావుడి, కొద్దిసేపు ప్లీజ్ కొద్దిసేపు మనసు పెట్టి వినండి. ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఏం చెప్తాడు ఆయన? హిట్లర్ ఈజ్ మై ఇన్స్పిరేషన్, హిట్లర్ నాకు స్ఫూర్తి. ఆయన అంటాడు అందులో, ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్, ఇష్టం వచ్చినట్టు కూలగొట్టినా. మేం చేసిన డెమాలిషన్ కంపేర్ విత్ ఇరాన్ ఇజ్రాయిల్. నేను ఇంగ్లీష్ లో చెప్పినా మళ్ళీ తెలుగులో చెప్తా. ఎవడన్నా బుద్ధిన్నోడు నాకు రావణాసురుడు నరకాసురుడు స్ఫూర్తి అంటాడా? వాడే ఆదర్శం అంటాడా? మరి అట్లాంటి వాడు హిట్లర్, వాళ్ళకు మించిన రాక్షసుడు హిట్లర్. అట్లాంటి హిట్లరే నాకు ఆదర్శం. ఆ హిట్లర్ నాకు ఆదర్శం ఈయనకు వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్ లో మళ్ళీ గొప్పగా చెప్తా ఉన్నాడు. చెప్పడమే కాదు, ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్, నేను కూలగొట్టేసిన, మొత్తం విధ్వంసం చేసిన అన్నాడు. ఒక్కసారి మా పాలేరు బిడ్డలందరినీ నేను అడుగుతా ఉన్నా, గుర్తున్నదా వెలుగుమట్ల? ఎన్ని ఇండ్లు కూలగొట్టిండు ముఖ్యమంత్రి? 1000 ఇండ్లు. రాత్రికి రాత్రి ఒక రాక్షసుడు లాగా 3 జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి కూడబలుక్కొని ఎస్సీ ఎస్టీ బీసీలు కట్టుకున్న ఒక కాలనీని అర్ధరాత్రి వాళ్ళ అనుయాయుల కోసం, వాళ్ళ అనుచరుల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం వెలుగుమట్లలో 1000 ఇండ్లు కూలగొట్టి ఇవాళ దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పి ఇవాళ ఒక శాడిస్ట్ మాదిరిగా చాలా నికృష్టంగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. యుద్ధం మిగిల్చే విషాద ఛాయల్ని అది తన కీర్తి కిరీటంలో అదో కలికితురాయిలాగా చెప్పుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. పేదలు రోడ్డున పడితే, ఆడబిడ్డలు కాళ్ళు విరిగి కాళ్ళు నొచ్చి ఆ రోజు ఖమ్మంలో కుంటుతూ పరిగెడుతుంటే ముఖ్యమంత్రికి అది పైశాచిక ఆనందం అందిస్తున్నదంట. ఆయనే చెప్తున్నాడు, ఇది నేను చెప్పడం కాదు. వీళ్ళు ఏడుస్తుంటే నాకు సాడిస్టిక్ ప్లెజర్ అనిపిస్తున్నది అని చెప్తున్న పరిస్థితి. ఇక ముఖ్యమంత్రి ఏమో హిట్లర్ అని చెప్పుకుంటే, మీ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు హిట్లర్ దగ్గర పనిచేసే గోబెల్స్ నే మించిపోయినారు. దండుపాలెం ముఠాకు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే, దండుపాలెం బ్యాచ్ కు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే, ఇక్కడ 3 ముఖ్య అనుచరులు తిష్ట వేసుకుని కూర్చున్నారు. అందులో మరీ ముఖ్యంగా మీ పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన. ఇక ఆయన గురించి అయితే చెప్తా. పుష్కర కాలం నీళ్లతో, నిధులతో, సంక్షేమ పథకాలతో, రైతు కన్నీరు లేకుండా పుష్కలంగా మరి పంటలతో విలసిల్లిన తెలంగాణ ఇవాళ ఈ ముష్కరుల పాలనలో ఇబ్బందుల పాలయ్యింది. వాస్తవమా కాదా మీరే ఆలోచన చేయండి. 12 ఏళ్ల తర్వాత ఇవాళ ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా. ఒకవైపు రాష్ట్ర రెవెన్యూ మాత్రం పడిపోతా ఉన్నది, రాష్ట్ర రెవెన్యూ తగ్గుతున్నది. కానీ రెవెన్యూ మంత్రి గారి అవినీతి సామ్రాజ్యం మాత్రం 100,000 రెట్లు పెరిగిపోతా ఉన్నది. నేను చెప్పింది కరెక్టేనా? ఇవాళ మీ రెవెన్యూ మంత్రి గారి గురించి కొద్దిసేపు మాట్లాడుకోవాలా. అట్లాగే పక్కనే ఉన్నారు వ్యవసాయ మంత్రి. రాష్ట్రమంతటా వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. రైతు బంధు లేదు, యూరియా లేదు, ఇంత పోని కరెంట్ అన్నా సరిగ్గిస్తారా అంటే కరెంటు లేదు. అట్లాగే మరి మీరు రైతు బంధు ఇవ్వకపోయినా, రైతు బీమాకి డబ్బులు కట్టకపోయినా, యూరియా ఇవ్వకపోయినా, కష్టపడి ఆరుగాలం కష్టపడి రైతు పంట పండిస్తే 60 రోజుల పాటు కనీసం ధాన్యం కొనే దిక్కు లేదు. వ్యవసాయం సంక్షోభంలోకి పోతా ఉంటే వ్యవసాయ మంత్రి గారి అక్రమాలు మాత్రం రోజుకొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. అట్లాగే
ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పగొల్లుతుంటే ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారి ఆదాయం కమిషన్ల దందాలు మాత్రం జోరుగా జరుగుతా ఉన్నాయి. ముగ్గురు మొనగాళ్లు కాదు, ముగ్గురు మోసగాళ్ల నాయకత్వంలో ఖమ్మం జిల్లా ఈ రోజు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. వాళ్ళకు అర్థమైపోయింది. పాలేరులో ఇక్కడ వస్తున్న స్పందన, పాలేరులో ఇవాళ కందాల ఉపేందర్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్న పద్ధతి, ఇది చూస్తా ఉంటే వాళ్ళకు అర్థమైంది. మా కేల్ ఖతం, దుకాణం బంద్, కాంగ్రెస్ మళ్లీ గెలవదు, అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడి దోపిడి. ఒకటి కాదు, రెండు కాదు. మీ బాంబుల మంత్రి గురించి చెప్పాలంటే పొంగులేటి కాదు, ఆయన పేరు బాంబులేటే. ఆయన గురించి చెప్పాలంటే ఎంత సంపాదించాడంటే, ఆ నోట్లు లెక్కబెట్టే మెషిన్లు ఉంటాయి చూడు, నోట్లు లెక్కబెట్టే మెషిన్లు కూడా అలసిపోయేంత అక్రమ సంపాదన మీ మంత్రి గారు. ఒకటి కాదు, రెండు కాదు, తెగించినాడు. నేనేదో ఊరికే చెప్పడం లేదు. ఇప్పుడే ఒక చిన్న వీడియో కూడా మీకోసం తెచ్చినా, ఆ వీడియో కూడా మీకు చూపెడతా. పొంగులేటి గారి అవినీతికి సంబంధించిన వీడియో వేయాలమ్మా. హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 16 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత మధ్య ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సోదాల సందర్భంగా 3 సార్లు కరెన్సీ లెక్కింపు యంత్రాలను ఈడీ సిబ్బంది తీసుకెళ్లడాన్ని బట్టి పెద్ద ఎత్తున కరెన్సీ హడా కనుగొని ఉంటారని భావిస్తున్నారు. పొంగులేటి కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. పొంగులేటి సోదరుడు, ఆయన కుమారుడు, ఆయన కూతురు ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. రాయదుర్గం రాఘవ కన్స్ట్రక్షన్స్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. హిమాయత్ సాగర్ లోని కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పొంగులేటి ఫామ్ హౌస్ లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. కోత్వాల్ గూడ సరిహద్దులో మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమ కృషులను యథేచ్ఛగా నిర్వహిస్తోంది. బ్రేకింగ్ చూస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి హైడ్రా అధికారులు షాక్ ఇచ్చారు. కొత్వాల్లోని రాఘవ స్టోన్ క్రషర్స్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అనుమతులు లేకుండా కొంతకాలంగా దీన్ని నడుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. రాఘవ కన్స్ట్రక్షన్ కు చెందిన స్టోన్ క్రషర్స్ ను హైడ్రా నేలమట్టం చేసింది. మైనింగ్ పొల్యూషన్ అధికారుల ఫిర్యాదుతో అధికారులు చర్యలు తీసుకున్నారు. భూములన్నీ దోసుకుంటుండు. నా పొలంలోకి నేను ఓనికి గేటు పెట్టేస్తే గేటు పెట్టేద్దాన్ని అడ్డం పోతే మా ఆయనను కొట్టిరు. వేరే బోన్సర్లను పెట్టి ఒట్టేస్తారు దెబ్బ కనిపించకుండా. జూన్ లో హీ బ్రాట్ మిస్టర్ పొంగులేటి హర్షారెడ్డి మా ఇంటికి తెచ్చిందండి. ఒక వీక్ 2 వీక్స్ తర్వాత హీ బ్రాట్ హిస్ ఫాదర్ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టు అవర్ హౌస్ రెసిడెన్స్. courtesy call or whatever you say, it was introduction clause, but మాకు later on తెలిసిన ఇంటిమినేది. Later on it was a fear psychosis మా మీద. ఒక రాత్రి 30th కు 30th నైట్ ఆఫ్ అక్టోబర్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇక్కడ చాలా 6-7 జేసీబీ వచ్చినాయి రాత్రి. మనం ఫ్యామిలీ ఇంటిలో ఉన్నాయి. బ్రేకప్ చేస్తేనే మా స్టాఫ్ కు భయం పెట్టి అందర్ దే ఫ్లడ్ అండ్ హెడ్ ఇన్ సైడ్ ద ఫార్మ్. ఆయన భూమి మా చుట్టూ మొత్తం ల్యాండ్ జేసీబీతోని గుల్లగొట్టినాయి. వీ వర్ హెల్ప్లెస్. అసెంబ్లీలో కూడా నేను మా అన్నదమ్ములను కోరేది, ఈ వీడియో పాలేరులో ప్రతి బిడ్డకి, ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి ఇంటింటికి చేర్చాల్సిన బాధ్యత మీది. ఇందుకేనా పాలేరు ప్రజలు గెలిపించింది మిమ్మల్ని? 1000 కోట్లు కొల్లగొట్టి ఇవాళ 1 కాదు 2 కాదు, నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా. అక్కడ మీరు చూశారు ఇందాక, సెప్టెంబర్ 28, 2024, సెప్టెంబర్ 28, 2024 అంటే ఇంకో 4 నెలలు అయితే 2 సంవత్సరాలు గడిచిపోతుంది.
ఈడీ వచ్చి పొంగులేటి గారి మీద రైడ్ చేసింది. ఇప్పుడే మీరు చూశారు ఆ వీడియోలో, అది మనం తయారు చేసింది కాదు, టీవీల వాళ్ళు. నోట్ల కట్టలు లెక్కబెట్టే మెషిన్లు ఒకటి కాదు 3 మెషిన్లు లోపలికి తీసుకెళ్తున్నారు సిఆర్పీఎఫ్ బలగాలు అని. 2 ఏళ్లు కావస్తుంది కదా, ఏమైంది మరి ఆ కేసు? ఎక్కడ పోయినాయి 100 కోట్లు? దొరికిన 100 కోట్లు చెప్పగలరా ఎవరన్నా? ఎక్కడ పోయింది? ఇటు బీజేపీ వాడు మాట్లాడాడు, అటు కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, అటు ఈడీ వాడు కనీసం ఒక స్టేట్మెంట్ కాదు, ఒక ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా పెట్టాడు. ఎందుకు మరి? ఏం జరుగుతా ఉంది? ఏం జరుగుతా ఉందంటే, మీరు గెలిపించిన పాలేరు ఎమ్మెల్యే ఇవాళ రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నేనేదో నిరాధారంగా ఆరోపణ చేయట్లేదు, కావాలంటే ఆధారాలతో సహా ఇవాళ నేను అడుగుతా ఉన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, అట్లాగే ఇవాళ ఈడీని నడుపుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఏ కారణం చేత 2 ఏళ్లైనా ఎందుకు మరి ఆ రైడ్ మీద ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా బయటికి రాలేదు? ఎందుకు మంత్రి గారి మీద కేసు పెట్టలేదు? ఏంటి మీ లాలూచి అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే 1 కాదు 2 కాదు, 1 కోటి ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి గారి నాయకత్వంలో 1 కోటి ఎకరాల భూములని ఇవాళ ప్రాహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు. 22A కింద పెట్టి, లేని ఆంక్షలు పెట్టి, పిలిచి బెదిరించి భూ యజమానులను 20% నుంచి 30% భూములు రాయించుకొని నికృష్టమైన పనులు చేస్తా ఉన్నాడు ఇవాళ ఇక్కడి నుంచి గెలిచిన పాలేరు ఎమ్మెల్యే గారు. ఇదేదో నేను ఆయనతోనేదో ఆయన మీద ఇంకో దాంతో చెప్పట్లేదు, ఆయన మొన్నటిదాకా మనతోనే ఉన్నాడు కదా, ఆయన మీద నాకేం కోపం ఉంటుంది. కానీ చాలా నికృష్టమైన పనులు 24 నెలలలో రేవంత్ రెడ్డి ఘరానా దొంగ అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గజ దొంగ మాదిరిగా ఇవాళ దోచుకుంటున్న విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇవాళ రేపు మన పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు, ట్రైలర్ చూస్తేనే చెప్తున్నారు సినిమా హిట్టా ఫట్టా. అట్లాంటిది ఇక్కడ ఇంటర్వెల్ అయిపోయింది కదా, ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ మొత్తం డిజాస్టరే కదా. ఏమన్నా ఉందా? 2.5 ఏళ్లలో పీకింది ఏమన్నా సాధించిందా? అటర్ ఫ్లాప్ సినిమాకు అర్ధశత దినోత్సవం అన్నట్టు ఇలా పోజులు కొడతా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకొక వీడియో కూడా నేను మీకు చూపెడతా. ఈయన డైలాగులు, ఈయన అహంభావం చూశారు కదా. బీసీ మంత్రుల్ని, కొండా సురేఖ గారిని మాట్లాడనీయకుండా మైకు కట్టేయడం, పక్కనే ఉండే వాకిటి శ్రీహరి మంత్రి గారి మీద కాగితాలు ఇసిరేయడం. ఎంత అహంకారం కాకపోతే సాటి మంత్రులు, సాటి ఎమ్మెల్యేలు, వారు కూడా మీతో పాటు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అట్లా చేయవచ్చునా? అంత అహంకారం. అధికారులను పట్టుకొని, కలెక్టర్లను పట్టుకొని నీకు సెన్స్ ఉందా అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, నీకుందా సెన్సు? ఇట్లా సిగ్గు లేకుండా దోచుకోవడానికి, ఇష్టారీతిన అక్రమ మైనింగ్ చేయడానికి నీ కుమారుడి కంపెనీ అడ్డం పెట్టుకొని వట్టినాగులపల్లిలో పడి ఒక గజ దొంగలాగా దోచుకోవడానికి సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆ పల్లవి షా, సతీష్ షా అనే వ్యక్తులు వట్టినాగులపల్లిలో ఎప్పుడో 1967లో భూములు కొనుక్కున్నారు. వాళ్ళ మీద పడి ముసుగులేసుకొని నువ్వు పంపిన కిరాయి మూకలు ఇవాళ వాళ్ళ మీద ప్రాణాంతకమైన దాడి చేసిన మాట వాస్తవం కాదా? ఎఫ్ఐఆర్ చేస్తే ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లా ఖాన్ అని ఆయన తెల్లారి వరకే ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? ఏది వాస్తవాలు కాదు పొంగులేటి గారు? మీ అన్యాయాలు, మీ అక్రమాలు, మీ అహంకారం ప్రజలు చూడట్లేదు అనుకుంటా ఉన్నారా? అందుకే నేను అంటా ఉన్నా, తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, పాలేరులో ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండా మాత్రమే. ఈయన గారి మాటలు, ఈయన హౌసింగ్ శాఖ మంత్రి కూడా ఏం మాటలు చెప్పాడో హౌసింగ్ మంత్రిగా ఒకసారి వినండి. ఈ రాబోయే 3.5 సంవత్సరాల్లో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇళ్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇళ్లు ఇచ్చిన తర్వాతనే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. 20 లక్షల ఇళ్లు కట్టిస్తాము, కట్టించినాకనే మీ గుమ్మానికి వచ్చి ఓట్లు అడుగుతాం. సగం సినిమా అయిపోయింది కదా. మరి కట్టాడా 10 లక్షల ఇళ్లు? దమ్ముందా పొంగులేటి గారు? 20 లక్షల ఇండ్లు కడితేనే ఓటు అడుగుతా అన్నావు కదా, ఆ మాట మీద నిలబడే సత్తా ఉందా అని నేను పాలేరు వేదికగా అడుగుతా ఉన్నా. దమ్ముంటే స్పందించమని చెప్పి కోరుతా ఉన్నా. 20 లక్షల ఇండ్లు కడతా అని చెప్పి చెప్పాడు. మరి 20 లక్షల ఇండ్లు ఆయన రాఘవ కన్స్ట్రక్షన్ కడుతుందో లేకపోతే ఈయన గారు కడతారో ప్రభుత్వం కడతాదో నాకైతే తెలియదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కడ చూసినా భూములు లాక్కోవడం, నడుస్తున్న ప్రాజెక్టులు లాక్కోవడం. మరి ఆ 20 లక్షల ఇండ్లు ఏమన్నా సొంత ఆస్తులు అనుకుంటున్నాడా, సొంత కంపెనీతో కట్టిద్దాం అనుకుంటున్నాడా నాకైతే తెలియదు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, ఇక్కడ మొత్తం ఖమ్మం జిల్లా అంటేనే బలహీన వర్గాల జిల్లా.
10 సీట్లుంటే శాసనసభకి అందులో 7 సీట్లలో ఎస్సీ ఎస్టీ సోదరులకే రిజర్వేషన్ చేయబడి ఉంది. 3 సీట్లు మాత్రమే జనరల్ సీట్లు. నేను అడుగుతా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఏం చెప్పారు మీరు ఎలక్షన్లకు ముందు? ఇందిరమ్మ ఇండ్లు ఎస్సీలకి ఎస్టీలకి 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవమేనా? దళిత సోదరుడు కానీ, ఒక్క గిరిజన సోదరుడు కానీ ఖమ్మం జిల్లాలో 6 లక్షల రూపాయలు ఇచ్చారా? ఇంటికి ఇచ్చారా, ఇవ్వలేదా? అసలు రాష్ట్రంలో ఎక్కడన్నా ఇచ్చారా? ఇవాళ సిగ్గు లేకుండా 20 లక్షల ఇల్లు కట్టించిన తర్వాతనే ఓట్లు అడుగుతా అంటున్నావు కదా పొంగులేటి గారు. ధైర్యం ఉంటే మాట మీద నిలబడి నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, మీకు అసలు ఇల్లు కట్టే తెలివి ఎక్కడిది? కూలగొట్టడమే తెలుసు మీకు, ఇల్లు కట్టే తెలివి లేదు మీకు. కూలగొట్టడం అనేది తప్ప, విధ్వంసం తప్ప వికాసం తెలవని దండుపాలెం ముఠా మీరు మాట్లాడితే నేను అడుగుతా ఉన్నా, ఇవాళ వ్యవసాయాన్ని విధ్వంసం చేయలేదా మీరు? రైతు ఖాతాలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 73,000 కోట్లు మీరు అడిగే అవసరం లేకుండానే, ఎవ్వడికి దండం పెట్టే అవసరం లేకుండా నాట్లేసే టైం వచ్చిందంటే టింగ్ 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 మన ఫోన్ మోగేది, ఖాతాల్లో డబ్బులు పడేది. ఇవాళ ఉన్నదా పరిస్థితి? రైతు బంధు ఎప్పుడు వస్తుందంటే దేవుడికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ దేవుడిని కూడా మోసం చేసిన దౌర్భాగ్యులు వీళ్ళు. దేవుడి మీద ఒట్టేసి రుణమాఫీ కొట్టిన దౌర్భాగ్యపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే నేను అంటా ఉన్నా, వ్యవసాయాన్ని విధ్వంసం చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పొలం కాడికి ఒక ఫోన్ కొడితే ఆటో ఆయన వచ్చి యూరియా వేసిపోయేది, ఆటో అన్న వచ్చి యూరియా మీ ఇంటికాడ మీ పొలం కాడ వేసిపోయేది. నేను చెప్పేది కరెక్టా కాదా? ఇలా పరిస్థితి ఉన్నదా? మళ్ళీ వెనకటి రోజులు తెస్తామన్నారు, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం అన్నారు, చూస్తే ఏమొచ్చింది? మళ్ళీ వెనకటి రోజులంటే మళ్ళీ యూరియా దుకాణాల ముందు చెప్పుల లైన్లు, మరి మళ్ళీ ఒక్కసారి ఆధార్ కార్డులు పెట్టుకొని దాని మీద రాళ్లు పెట్టుకొని మళ్ళీ కడుపు కాళ్ళు కాలుతుంటే నడిచిపోయి బువ్వ తినే రోజులు, మళ్ళీ ఆ దుస్థితి మళ్ళీ వచ్చింది. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా, రైతు ఖాతాలో పెట్టుబడి సాయం ఎగ్గొట్టడమే మహాపాపం. మీ మంత్రి గారు చెప్తా ఉన్నాడు పొంగులేటి గారు, భూమి శిస్తు కూడా పెడతాడంటే కొత్తగా. మళ్ళీ భూమి శిస్తు, కేసీఆర్ గారు రద్దు చేసిన భూమి శిస్తును మళ్లీ పెడతా అంటున్నాడు మీ రెవెన్యూ మంత్రి గారు. వెన్నుముక లాంటి రైతు ముక్కు వెండి వసూలు చేస్తా అని చెప్పి నికృష్టంగా మాట్లాడుతా ఉన్నారు. అందుకే నేను అనేది ఒకటే మాట, ఇవాళ రాష్ట్రంలో ఒక విషయం, అయితేనేమి యువకులు పెద్ద మనుషులైతేనేమి అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి, తేట తెల్లమైనాయి. ఏమంటున్నాం ఈరోజు మనందరం కూడా? మీరే కదా చెప్పింది, బాండ్ పేపర్ల మీద జేమ్స్ బాండ్ల మాదిరిగా రాసిచ్చింది మీరే కదా. బట్టి విక్రమార్క గారైతే బాండ్ పేపర్ రాసి దేవుడి కాళ్ళ దగ్గర పెట్టి 6 గ్యారంటీలు కార్డులు భద్రంగా పెట్టుకోండి, 3 నెలలు భద్రంగా దాచిపెట్టుకోండి, 99 రోజుల తర్వాత మా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ కార్డులు తీసుకుంటారు. మంత్రి గారు మీ గ్యారంటీ కార్డులు చెప్పమని అడుగుతా ఉన్నా నేను. భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఏడబెట్టాలా? ఇంకా సిగ్గు లేకుండా 99 రోజుల్లోనే 100 రోజుల్లోనే అటున్న చంద్రుడిని ఇక్కడ పెడతామని చెప్పిన సన్నాసులు ఇలా చేతగాక మొఖం బాగాలేక వెనకటి కూడా అద్దం పగలు కొట్టుకున్నాడంట. అట్లాగా ఇలా వీళ్ళు మాట్లాడితే పనికి మాలిన కారు కూతలు కూస్తా ఉన్నారు. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు, కేసీఆర్ అప్పులపాలు చేసినాడు. నేను అడుగుతా ఉన్నా రెవెన్యూ మంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడా? నిజమే అనుకుందాం, ఒక్క నిమిషం మీరు చెప్పే తప్పుడు కూతలు ఒక్క నిమిషం నిజం అనుకుందాం. మరి ఏం చేశారు కేసీఆర్ అప్పులపాలు చేస్తే? చేశాడే అనుకుందాం. అప్పు ఏం చేసినాడు కేసీఆర్ గారు? ఏం చేశాడు అంటే 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్ళని మన వీడు భూములకు తీసుకొచ్చాడు. సీతారామ ప్రాజెక్టు 80% పూర్తి చేసి, ప్రాజెక్టు రికార్డు సమయంలో 9 నెలల్లో పూర్తి చేసి తిరుమలాయపాలెం మండలం గాని పాలేరు నియోజకవర్గం గాని నీళ్లిచ్చిన మాట వాస్తవం కాదా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దశాబ్దాలుగా వెనుకబడ్డ పథకం 90% పూర్తి చేసిన మాట వాస్తవం కాదా? 45,000 చెరువులు మిషన్ కాకతీయలో బాగున్న మాట వాస్తవం కాదా? అవును, కేసీఆర్ గారు అప్పు చేశారు. ఏం చేశారు కేసీఆర్ అప్పు చేసి? 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల మాట వాస్తవం కాదా? కేసీఆర్ గారు అప్పు చేశారు, చేసి మాట వాస్తవం కాదా? 29,000 కోట్లు కేసీఆర్ అప్పు చేశాడు. కరెంట్ ఇవ్వకుండా మీరు కష్టపెడితే రైతాంగాన్ని 24 గంటల రైతులకు ఇచ్చిన ఒకే ఒక్క 50,000 కోట్లు కరెంటు మీదనే ఖర్చు పెట్టిన నాయకుడు కేసీఆర్. ఉచిత కరెంటు కోసం, కరెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్. ఇవాళ నేను పాలేరుకొచ్చి
ఇక్కడ హెలిప్యాడ్ లో ఎక్కడ దిగాను నేను? నర్సింగ్ కాలేజ్ ఉన్నదా? నర్సింగ్ కాలేజ్ ఇదివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నదా? ఇదివరకు మెడికల్ కాలేజ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 60 ఏళ్ల నికృష్టమైన పరిపాలనలో ఎన్నడన్నా ఆలోచన చేశారా? అట్లాంటిది కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు అప్పు చేసిన మా ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, మా బీసీ పిల్లలు, మా మైనారిటీ పిల్లలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు మెడికల్ విద్య, నర్సింగ్ విద్య, ఇంజనీరింగ్ కళాశాల విద్య అందుకోవాలని ఇవాళ మీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 మెడికల్ కళాశాలలు, 2 నర్సింగ్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాల. మాట వాస్తవం కాదా? అవును, కేసీఆర్ గారు అప్పు చేశారు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద ₹1,20,000 ఖర్చు పెట్టి వాళ్లకు విద్యా బుద్ధులు నేర్పిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి ఏం చేసిండు? 15 లక్షల మంది ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసిండు. పడ్డాడు ఆడపిల్లలు ఇచ్చిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారా? అందుకే నేనంటా ఉన్న కేసీఆర్ గారు అప్పు చేసిండే అనుకుందాం. మరి నీ ప్రభుత్వం వచ్చిందా? 4 లక్షల కోట్లు అప్పు చేస్తుంది కదా 2.5 ఏళ్లలో. ఏం పీకినావో చెప్తావా? రైతు బంద్ వేసినావా? రైతు బంద్ వేసిండా? రైతు బీమా కట్టిండా? కట్టలేదు. ఏం పాలేరులకి స్పెషల్ గా ఇస్తున్నారా? తులం బంగారం అన్నాడు, ఇచ్చిండా? తులం బంగారం వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? నిరుద్యోగులకు 4,000 ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఆడకూతుర్లకు 2,500 ఇస్తానన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు రెవెన్యూ మంత్రి గారు లూటీ మాత్రం జోరుగా ఉంది. పొంగు లూటీ మాత్రం ఆయన పొంగు లేటు కాదు, పొంగు లూటీ, మొత్తం లూటీయే తప్ప చేసింది ఏందని నేను అడుగుతా ఉన్నా. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఆయన మొన్న అంటాడు ఆదిలాబాద్ లో మీటింగ్ పోయి, ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఎవడు చెప్పమన్నాడు రా నిన్ను? 100 రోజులని ఎవడు చెప్పమన్నాడు? ఆ సన్నాసి కూతలు కూసిన సన్నాసి ఎవడు? ఆ బాండ్ పేపర్లు రాసిన జేమ్స్ బాండ్ ఎవడు? వాటిని మళ్లీ తీసుకుపోయి గ్యారంటీ కార్డులను పంచిన ఎదవలెవరు చెప్పు? అది చేత కాకుండా 3 నెలల్లోనే పిల్లలు పుట్టిస్తారా? సరే, ఓకే రేవంత్ రెడ్డి, 3 నెలల్లో పిల్లలు పుట్టరు నాకు తెలుసు, నీకు తెలుసు. మరి 30 నెలల్లో పుట్టపోతే ఏమనాలరా? నాకు తెలవక అడుగుతా. 30 నెలలు అయిపోయిందిగా, మరి ఇప్పుడు ఏమనాలి నిన్ను? ఏమని చెప్పాలా? నిన్నేమని పిలవాలా? నేనైతే అనలేదు భయ్యో, నేను అనేది ఒకటే. వీళ్ళు కూడా మనకు చెప్పేటోళ్ళు అయిపోయినారు. ఇవాళ అప్పుడప్పుడు కాలం బాగాలేకపోతే వానపాములు కూడా 3 ఫీట్లు ఉన్నోడు కూడా 30 ఫీట్ల పోదులు కొడుతున్నాడు. వానపాములు కూడా నాగుపాములే పోదులు కొడుతున్నాయి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, నాకు తెలుసు, మీకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, శ్రీనివాస్ రెడ్డికి కూడా తెలుసు, మళ్ళా గెలిచేది ఖచ్చితంగా కేసీఆరే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే, అందరికీ తెలుసు. అందుకే నేను మిమ్మల్ని కోరేది జాగ్రత్తగా ఉండాలా. మనం కూడా జాగ్రత్తగా ఉండాలా. ఇంకా ఇంటర్వెల్ దాకా సినిమా అయిపోయింది. లాస్ట్ 1 ఇయర్ ఎట్లాగూ ఎలక్షనే మిగిలింది 18 నెలలు. ఈ 18 నెలలు ఉపేందర్ రెడ్డి గారు చెప్పినట్టు చక్కగా కార్యకర్తల్ని మంచిగా కడుపులో పెట్టుకొని చూసుకొని, మీ డైనింగ్ టేబుల్ కాడికి, బెడ్రూమ్ కాడికి కార్యకర్త వచ్చినా చక్కగా చూసుకొని అన్ని సవ్యంగా గనక పార్టీ నిర్మాణం చేసుకుంటే మనకు తిరుగులేదు. కానీ ఎట్లా ఉందంటే పరిస్థితి ఈరోజు ఎట్లా ఉందంటే, వీళ్ళ దోపిడి ఇంత అంతా కాదు. పక్కనే ఉన్నది ములుగు జిల్లా. ఆ ములుగు జిల్లాలో కూడా 4,000 కోట్ల దోపిడీ మీ మంత్రి గారే చేస్తా ఉన్నాడు. ఇసుక దోపిడీకి తెరలేపినాడు. 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక ఇవాళ అక్కడ కూడా గిరిజనుల సొసైటీల పేరిట 12 కోట్ల క్యూబిక్ మీటర్ల కోసం స్కెచ్ చేసింది మీ మంత్రి గారు. చివరికి గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క సారక్క ఆ టెండర్లను కూడా వదిలిపెట్టలే. 70 కోట్ల టెండర్లు. దానికోసం కూడా మంత్రుల మధ్యన పంచాయతీలు, దానికోసం కూడా మంత్రుల మధ్యన కమిషన్ల కోసం కుమ్ములాటలు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, దయచేసి ఆలోచించండి, తొందరపడబాకండి, మనకు కూడా టైం ఉంది. ఇవాళ 1, 2 కాదు, దోపిడీ గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు చాలా మంది ఏమనుకుంటున్నారు, గాలి బాగా ఉంది, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వస్తుంది ప్రజలకి, కాబట్టి ఆటోమేటిక్ గా మనమే వస్తాం. అట్లా రాము. మనం తప్పకుండా 2 పనులు చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చేస్తేనే మళ్ళీ తిరిగి బలంగా వస్తాం. ఒకటి, మీ ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో తొందరలోనే పాలేరు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉన్నది. దానిలో తప్పకుండా మీరందరూ కూడా బూత్ల వారీగా బలమైన క్యాడర్ నిర్మాణం జరగాల,
బలమైన కమిటీల నిర్మాణం జరగాల, వాళ్ళందరికీ శిక్షణ కార్యక్రమాలు కూడా సంపూర్ణంగా డీటెయిల్డ్ గా నిర్వహించాలా. ఇది నంబర్ 1. నంబర్ 2, ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం జరగబోతా ఉంది. దాని గురించి కూడా కాసేపు నేను మీకు చెప్పాలా. ఒకసారి అది పెట్టమ్మా. ఎస్ఐఆర్, ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం మీకు ఈ నెల 25వ తారీఖు నుండి ప్రారంభం కాబోతా ఉన్నది. ఏమిటిది ఎస్ఐఆర్? ఒక మైక్ ఉందా సార్? అసలు ఏంది ఎస్ఐఆర్? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇప్పుడు మీ అందరికి తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 15 ఆగస్టు. కానీ తెలంగాణకి ఒక సంవత్సరం తర్వాత వచ్చింది, మీకు తెలుసు, 17 సెప్టెంబరు 1948. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఎన్నిక జరిగింది భారతదేశంలో 1952లో. ఆ రోజుల్లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి కొత్త దేశం కొత్తగా నడవాలి, ప్రజాస్వామిక పద్ధతుల్లో నడవాలి. అప్పటిదాకా ఉన్న రాజులు నవాబులు అందరూ పోయారు, ప్రజలే నవాబులు ప్రజలే రాజులు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎట్లా ముందుకు పోవాలని చెప్పి అప్పుడున్న పెద్దలు నెహ్రూ గారు, గాంధీ గారు అందరూ కూర్చుని ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహామేధావి. ఆయన లాంటి నాయకుడి చేతుల్లో మన రాజ్యాంగ నిర్మాణం కనుక పెట్టినట్టయితే బాగుంటుంది, ఆయన మంచిగా దిశానిర్దేశం చేయగలుగుతాడు. అప్పటికే కొలంబియా యూనివర్సిటీలో, లండన్ లో చాలా చోట్ల చదువుకున్న చాలా తెలివైన వాడని చెప్పి ఆయనకు బాధ్యత పెట్టారు. ఆయనకు బాధ్యత పెడితే బాబాసాహెబ్ గారు అద్భుతమైన రాజ్యాంగం, ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఇక్కడ మా తమ్ముళ్ళు మా చెల్లెలు జాగ్రత్తగా ఒక మాట వినాలి. ఈరోజు అమెరికా లాంటి దేశాల్లో, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో కూడా మొట్టమొదటి ఎన్నికల్లో అక్కడ మహిళలకు ఓటు హక్కు ఇవ్వలేదు. పోరాటాలు చేస్తే, యుద్ధాలు చేస్తే దశాబ్దాల తర్వాత, శతాబ్దాల తర్వాతనే మహిళల్ని కూడా సమానంగా గుర్తించారు. కానీ పెద్దలు, భారతరత్న, దార్శనికుడు, మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ దయ వల్ల మన దేశంలో మాత్రం మొట్టమొదటి ఎన్నికల్లోనే మహిళలకు ఓటు హక్కు కూడా కల్పించిన గొప్పవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏమని? ఈ దేశంలో ధనికుడైనా లేదా ధనం లేనివాడైనా, పేదవాడైనా, అంబానీ అయినా, అదానీ అయినా, లేదా పాలేరులో ఉండే సామాన్యుడైనా, ఒక రైతైనా, ఒక మనిషికి ఒకటే ఓటు ఉండాలి, ఆ ఓటుకి ఒకటే విలువ ఉండాలి అని ఆలోచన చేసి అందరికీ ఒకటే ఓటు పెట్టారు. ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటంటే ఆ ఓటర్ లిస్ట్ ని జల్లడి పట్టే కార్యక్రమం, వడపోత కార్యక్రమం. ఓటర్ లిస్ట్ లో ఏమైనా తప్పులున్నాయా, ఏమైనా చేరికలు గాని తీసివేతలు గాని ఉన్నాయా, అది చూసుకునే కార్యక్రమమే ఎస్ఐఆర్. ఎస్ఐఆర్ అనేది ఇప్పటికి చాలా సార్లు జరిగింది భారతదేశంలో, 13 సార్లు జరిగింది. ఈసారి జరగబోయేది 14వ. నెక్స్ట్ స్లైడ్. ఏంటి ఎస్ఐఆర్ అంటే ఏంటి? దయచేసి కొద్దిగా ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ ఉన్నారా? ఒకసారి ఉంటే చేయలా పట్టండి. ఆ పుస్తకాలు ఇచ్చారా మీ అందరికీ? ఆ పుస్తకాలు చూపెట్టండి ఒక్కసారి. ఓ పని చేయండి, ఇంటికి తీసుకెళ్లి అల్మారాలో భద్రంగా పెట్టండి, పొరపాటును కూడా తీసి చదవకండి, అంతే కదా? మళ్ళీ ఇంటికి తీసుకుపోయి ఉపేంద్ర రెడ్డి అంకుల్ కూడా చదివి ఉండండి, నాకు తెలిసి. అయితే చదివినరా? చదివినా అంటుండు సార్ మరి, కానీ నాకు డౌటే. అయితే ఎందుకు చెప్తానా అంటే మీకు ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఈసారి గనక మనం పట్టించుకోకపోతే నష్టపోయేది మనమే. మన పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ కి ముందు 95 లక్షల ఓట్లు అక్కడ ఎస్ఐఆర్ ద్వారా తీసివేయడం జరిగింది. అక్కడ ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ మమతా బెనర్జీ పార్టీ. వాళ్ళు ఓడిపోయారు, కేవలం 42 లక్షల తేడాతో ఓడిపోయారు. తర్వాత అంతకంటే ముందు బీహార్లో ఎస్ఐఆర్ జరిగింది. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ అధికారంలోకి వస్తుంది సార్ అని చెప్పి చాలా మంది అనుకున్నారు. అక్కడ కూడా 65 లక్షల ఓట్లు తీశారు. చూస్తే మళ్ళీ అక్కడ కూడా లాలూ ప్రసాద్ గారి పార్టీ ఓడిపోయింది. నేను అనేది ఏమంటే, మనం అప్రమత్తంగా లేకపోతే ఇవాళ రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి, వదంతులు ఉన్నాయి. కాబట్టి ఎంత అప్రమత్తంగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనేది నా ప్రార్థన. ఎస్ఐఆర్ లో ఏం చేస్తారు అంటే మీకు ఒక 4 విషయాలు చెప్పాలి. నంబర్ 1, చివరిసారి ఎప్పుడు జరిగింది ఎస్ఐఆర్ అంటే 2002వ సంవత్సరంలో. 2002వ సంవత్సరంలో ఆ రోజు తెలంగాణ లేదు. అప్పుడు పాలేరు నియోజకవర్గం, ఈ రోజు పాలేరు కాదు, ఆ రోజు వేరే పాలేరు. ఆ రోజు భిన్న, అప్పుడు ఉండేది కదా పాలేరు, వేరే రిజర్వ్డ్ ఉండేది, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉండేది, స్వరూపం అచ్చా ముదిగొండ ఇటు ఉండేది. అప్పటి పాలేరు ఇప్పటి పాలేరు పోలిక లేదు. అప్పటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఇప్పటి రాష్ట్రం తెలంగాణ. మరి ఇప్పుడు ఏమవుతుందంటే
SIR లో మరి మొట్టమొదటి వాళ్ళు చేసే పని, అధికారులు చేసే పని ఏమంటే 2002 ఓటర్ లిస్టు పెట్టుకొని లేటెస్ట్ ఓటర్ లిస్ట్ 2025 ఓటర్ లిస్టు పెట్టుకొని ముందు మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అంటే ఏంటి? 2002లో ఉదాహరణకి చెప్తా ఉన్నా. ఉపేందర్ రెడ్డి గారికి 2 కూతుర్లు. ఆ రోజు వాళ్ళకి ఓటు హక్కు లేదు 2002లో. మరి ఇప్పుడు ఓటు హక్కు వచ్చింది. వాళ్ళని లింక్ చేయాలి, మ్యాప్ చేయాలి. ఉపేందర్ రెడ్డి గారికి, ఆయన శ్రీమతికి, ఆ కుటుంబానికి మ్యాపింగ్ చేయాలి. దానికోసం మరి లింక్ అయిన ఓటర్లు, లింక్ అవని ఓటర్లు అంటున్నాను నేను. అంటే ఏంటి? ఉపేందర్ రెడ్డి గారు, ఆయన శ్రీమతికి 2002లో ఓటు ఉంది కాబట్టి వాళ్ళ ఓట్లు యథాతథంగా ఉంటాయి. కానీ వాళ్ళ పిల్లలకు ఆ రోజు ఓటు లేదు, ఇవాళ వచ్చింది. 24 ఏళ్ల కిందటి వ్యవహారం కదా, వచ్చింది అనుకోండి. అప్పుడు వాళ్ళని లింక్ చేస్తూ వాళ్ళు మా పిల్లలు అని ఎన్యూమరేషన్ ఫారం నింపి ఆ కుటుంబ సభ్యులు ఇంటింటికి అధికారులు వచ్చినప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఉంటే ఆ మ్యాపింగ్ జరిగిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్లైడ్. మొత్తం కనుక చూసినట్టయితే మీరు రాష్ట్రంలో, మన రాష్ట్రంలో దాదాపు 36,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. అంటే ఒక్కో పోలింగ్ బూత్ లో సగటున తాండాలు, గూడాలు అంటే తక్కువ ఉంటాయి, 600, 500 ఓట్లు ఉన్నాయి కూడా ఉంటాయి. సగటున మరి మనకి దాదాపు 900 నుంచి 1000 ఓట్లు ప్రతి పోలింగ్ బూత్ లో ఉంటాయి. మొత్తం ఓట్లు 3,39,00,000 ఓట్లు తెలంగాణలో ప్రస్తుతం ఉన్నాయి. మరి ఈ ప్రక్రియ ఎట్లా జరగబోతుంది అంటే ఇంటింటికి అధికారులు వస్తారు. అధికారులు ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్లు. మనకి ఎన్ని బూతులు సార్ ఇక్కడ? 293, 91, 291 బూతులు ఉన్నాయి. సో 291 బూత్లకు గాను ఒక్కొక్క బూత్ కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ని నియమిస్తారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఎవరంటే మన అంగన్వాడీ టీచర్లు, మన మహిళా సంఘాల్లో పనిచేసే ఆర్పీలు, వాళ్ళందరూ ఈ ఎలక్షన్ బూత్ లెవెల్ ఆఫీసర్లుగా ఉంటారు. మనం ఏం చేయాలా? మరి మన పార్టీ తరఫున కూడా ప్రతి పోలింగ్ బూత్ 291 పోలింగ్ బూత్లు ఉంటే ప్రతి పోలింగ్ బూత్ కూడా ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ని మనం కూడా అపాయింట్ చేసుకుంటాం. మన బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్లో BLA అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎమ్మెల్యేతో సమానం. కాబట్టి వారు ఆ BLOతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇది ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ అంటే 25 ఈ నెల 25వ తారీఖు నుండి వచ్చే నెల 24వ తారీఖు దాకా, జూలై 24 దాకా ఇంటింటికి BLOలు, BLAలు వెళ్ళాలి. ఇంటింటికి అంటే ఎంతమంది? ఎలా? ఇప్పుడు ఒక బూత్ లో ఉండేది 1000 ఓట్లు అనుకోండి. 1000 ఓట్లు అంటే 300 నుంచి 350 ఇల్లు, నెల రోజులు, రోజుకి 10 ఇల్లు మీరు తిరిగేది, అంతకంటే ఎక్కువేం కాదు. రోజుకి 10 ఇల్లు. ఆ 10 ఇళ్లలోకి పోయినప్పుడు మీరు జాగ్రత్త పడాల్సింది ఏమంటే వీళ్ళు ఏమన్నా హేరాఫేరీ చేస్తున్నారా, వీళ్ళు ఏమన్నా అవకతవకలు చేస్తున్నారా, కొంతమంది మన వాళ్ళ ఓట్లు ఏమన్నా తీసేసే ప్రయత్నం చేస్తున్నారా, జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకొని మనం ఏం చేయాలా? 24th జూలై రోజు, 24 జూలై రోజు ఈ నెల రోజుల SIR కార్యక్రమం ముగుస్తుంది. 31 జూలై నాడు ఒక డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్, ఒక ముసాయిదా వాళ్ళు పబ్లిష్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. మనకు ఒక నెల రోజులు గడువు ఉంటుంది, 1 మంత్ గడువు ఉంది మీకు. మళ్ళీ 1 ఆగస్టు నుంచి ఆగస్టు 30 తారీఖు దాకా మీకు గడువు ఉంది అభ్యంతరాలు సమర్పించడానికి. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8. మీరు ఏం చూడాలి అసలు? మరి బూత్ లెవెల్ ఏజెంట్లు ఏం చూడాలంటే 4 చూడాలి మీరు. నంబర్ 1, ఎవరన్నా 18 ఏళ్లు నిండిన పిల్లల ఓటు హక్కు లేకపోతే నమోదు చేయించాలా, మ్యాపింగ్ చేయించాలా, ఆ కుటుంబ సభ్యులతోనే మ్యాపింగ్ చేయించాలి. నంబర్ 2, ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఓట్లు కనుక ఉంటే వాటిని తీసేయించాలి. నంబర్ 3, మన దగ్గర మీకు తెలుసు, నాకు తెలుసు, ఓట్లు ఒక మనిషికి 2, 3, 4 ఉన్నాయి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఊళ్ళో ఒక ఓటు ఉంటుంది, ఖమ్మంలో ఒక ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఒక ఓటు ఉంటుంది, కొంతమంది కృష్ణా జిల్లాలో కూడా ఓటు ఉంటుంది. మీరు ఖమ్మం జిల్లా వాళ్ళకి అక్కడ ఇక్కడ సంబంధాలు రాకపోకలు ఉంటాయి కాబట్టి అక్కడ ఓటు, ఇక్కడ ఓటు రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు అదంతా పోతుంది, ఒకటే ఓటు మిగులుతుంది. ఆ ఒక్క ఓటు ఎక్కడ ఉండాలి, ఎలా మనం గుర్తుపెట్టాలన్నదే ఇప్పుడు మన ముందున్న టాస్క్. తర్వాత మనకు ఒక నెల రోజుల పాటు అబ్జెక్షన్స్ కోసం టైం ఉంది, 30 ఆగస్టు దాకా. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేయాలి? ఒక నెల రోజులు టైం తీసుకొని మన అబ్జెక్షన్ల మీద వాళ్ళు వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకపోతే కరెక్షన్ చేయాలి. సెప్టెంబర్ 28 దాకా వాళ్ళకి గడువు. అది అయిపోయిన తర్వాత 1 అక్టోబర్ అంటే గాంధీ జయంతికి ఒక రోజు ముందు ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ ఓటర్ లిస్టు రేపు మీకు ఎమ్మెల్యే ఎలక్షన్కి అదే ఓటర్ లిస్టు, ఎంపీ ఎలక్షన్కి అదే ఓటర్ లిస్టు, రేపు జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు పెడితే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెడితే దానికి కూడా అదే ఓటర్ లిస్టు. మరి ఇక్కడ ఉన్న మిత్రుల్లో చాలా మంది ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోరాటం చేయాలనుకునే వాళ్ళు ఉన్నారా? ఉంటే మీరు జాగ్రత్త తీసుకోవాలి. బూత్ లెవెల్లో కంపల్సరీ ఒక్క ఓటు కూడా
ఒక్క ఓటు కూడా అటు ఇటు కాకుండా, ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాం ఒక ఓటుతో పోయాడే పాపం అంటాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఉపేందర్ రెడ్డి గారు చెప్తున్నారు, మన ఏదులాపురం కార్పొరేషన్ లో మనం గెలిచిన 10-12 సీట్లలో కూడా అక్కడ పోయి అక్రమాలు చేసి వాళ్ళను కౌంటింగ్ లో అటు ఇటు చేసి కొన్ని గెలిచారు అక్రమంగా అని చెప్తా ఉన్నారు. మరి అవి జరగకూడదంటే ఒక్క ఓటు కూడా అటు ఇటు కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఇదే. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు బిఎల్ఏ ఏం చేయాలి, బూత్ లెవెల్ ఆఫీసర్ తో కలిసి తిరగాలి. అక్కడ బూత్ పరిధిలో ఎన్యూమరేషన్ ఫారం అందరు నింపారా లేదా చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా మీకు ఇచ్చిన పుస్తకంలో ఉంది. నేను చెప్పేది ఏది కూడా కొత్తది కాదు, అందులో ఆల్రెడీ ఉంది. ఏమన్నా డూప్లికేట్ ఓట్లుంటే తీసే ప్రయత్నం చేయాలి. అవి ఏంటి, ఎట్లా ఉంటాయి కూడా నేను మీకు చెప్తాను. నెక్స్ట్, మరి మన లక్ష్యం అర్హులైన ఏ ఒక్కరు ఓటు కూడా పోకుండా చూసుకోవడం. ఎందుకంటే నిజాయితీగా ఎన్నిక జరిగితే తెలంగాణలో కేసీఆర్ గారు ఈరోజు 100 సీట్లతో గెలుస్తారనే మాట అందరికీ తెలుసు. నిజాయితీగా జరగాలి. కాకపోతే నిజాయితీగా జరిగేదానికే మనం ఈ ప్రయత్నంలో మనందరం కూడా భాగస్వాములు కావడం. నెక్స్ట్, మరి కొత్త ఓటు రాయించాలంటే ఏం ఉండాలి, గుర్తింపు కార్డు. అందులో ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన పుస్తకంలో ఉన్నాయి, చదువుకోండి. డ్రైవర్స్ లైసెన్స్ అయినా లేకపోతే మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ అయినా ఇంకోటైనా 13 రకాల గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఏ ఒక్కటి సమర్పించినా మీకు ఓటు హక్కు రావాల్సిందే. దానికి సంబంధించిన వివరాలన్నీ మీకు ఇచ్చిన పుస్తకంలో ఉన్నాయి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కసారి అందరూ చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఇది ఎగ్జాంపుల్, ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇది నిజంగా ఓటర్ లిస్ట్ నుంచి తీసుకున్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. ఆమెకు 5 ఓట్లు ఉన్నాయి. లావణ్య గారికి 5 ఓట్లు ఉన్నాయి. 2 ఓట్లు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. ఒకటి అంబర్పేటలో ఉంది, ఒకటి ముషీరాబాద్ లో ఉంది, ఒకటి ఖైరతాబాద్ లో ఉంది. ఎట్లా ఉంటాయంటే డూప్లికేట్ ఓట్లు కొన్ని కాన్స్టిట్యున్సీ లోపలే ఉంటాయి. ఉదాహరణకి పాలేరు కాన్స్టిట్యున్సీలోనే తిరుమలాయపాలెం మండలంలో ఒక ఓటు ఉండొచ్చు, మళ్ళీ కూసుమంచిపట్నంలో ఇంకో ఓటు ఉండొచ్చు. ఎందుకంటే మైగ్రేట్ అయి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. లేదా పుట్టింది అక్కడ అయి ఉండొచ్చు, మెట్టినిల్లు ఇక్కడ ఉండొచ్చు, 2 ఓట్లు ఉండొచ్చు. అట్లాగే పార్లమెంట్ పరిధి లోపల పాలేరులో ఒక ఓటు ఉండొచ్చు, ఖమ్మం టౌన్ లో ఇంకో ఓటు ఉండొచ్చు. మూడవది తెలంగాణ లోపల అంటే ఒక ఓటు ఇక్కడ ఉండొచ్చు, ఒక ఓటు హైదరాబాద్ లో ఉండొచ్చు. 4వది ఒక ఓటు ఇక్కడ ఉండొచ్చు, ఇంకో ఓటు ఆంధ్రప్రదేశ్ లోనో పక్క రాష్ట్రంలోనో మీకు ఎక్కడైతే మీకు ఎంతో కొంత కనెక్షన్ ఉందో అక్కడ కూడా ఉండొచ్చు. ఈ లిస్టు అనుమానాస్పద డూప్లికేట్ ఓటర్ల లిస్టు పాలేరు నియోజకవర్గంది నేను తీయించాను. దాదాపు 10,000 ఓట్లు ఉన్నాయి. అట్లా 10,000 ఓట్లు ఉన్నాయి. ఆ లిస్ట్ నేను బూత్ల వారీగా ఉపేందర్ రెడ్డి గారికి నేను అందజేస్తాను. మీరేం చేయాలి, నెక్స్ట్ స్లైడ్. మీరేం చేయాలంటే మీకు 2 రకాల బుక్స్ ఇస్తున్నాం. ఒకటి హ్యాండ్ బుక్, రెండోది వర్క్ బుక్. హ్యాండ్ బుక్ మీ చేతుల్లో ఉంది, మీకు తెలుసు. నెక్స్ట్ వర్క్ బుక్ అంటే ఇది. వర్క్ బుక్ అంటే ఏంటి, ఆ బూత్ లో ఉండే 1000 ఓట్లు మీ చేతుల్లో ఆ లిస్టు మీకు పెడతాము. అందులో అనుమానాస్పదమైన డూప్లికేట్ ఓట్ల లిస్టు కూడా మీకు ఇస్తాం. అప్పుడు ఏం చేయాలి, మీరు ఇంటింటికి పోయినప్పుడు చెక్ చేసుకోవాలి. ఈ ఓటర్ లింక్ అయ్యారా లేదా, ఎన్యూమరేషన్ ఫామ్ నింపారా లేదా, ఇంకా ఏమైనా ఇతర వివరాలు ఉన్నాయా జాగ్రత్తగా చూసుకోవాలి. దయచేసి నా ప్రార్థన, ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. రేపు గెలుపుకి ఓటమికి మధ్యన అంతరం ఇదే కావచ్చు. కాబట్టి మనం చేసే పని ఏదో ఆషామాషిగా చేయకుండా, ఎవరన్నా బూత్ లెవెల్ ఏజెంట్లు ఒకవేళ నాకు టైం లేదు, నేను రోజుకు 10 ఇల్లు తిరగలేను 4 రోజుల పాటు అనుకుంటే ఉపేందర్ రెడ్డి గారికి చెప్పండి, ఇంకెవరన్నా పెట్టుకుందాం. కానీ మీరు బాధ్యత తీసుకొని మళ్ళీ నేను పని చేయకుండా మీరు ఇబ్బంది పడి పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మాత్రం దయచేసి చేయవద్దని నా ప్రార్థన. లాస్ట్ స్లైడ్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం చాలా మందిని చెప్తుంటాం కేసీఆర్ గారు గెలిచిపోయారు 100 సీట్లు అంటున్నాను నేను కూడా. మరి కేసీఆర్ గారు గెలవాలంటే, రేపు మళ్ళీ ఉపేందర్ రెడ్డి గారు ఇక్కడ గెలవాలంటే 291 బూతుల్లో ప్రతి బూత్ లో కూడా మెజారిటీ సాధిస్తేనే కదా గెలిచేది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చాలా మంది నాయకులు, నేను చాలా పెద్ద నాయకుడిని, నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని, నేను జిల్లా స్థాయి నాయకుడిని, నా బూత్ గురించి నేనెందుకు పట్టించుకుంటా, నేను మొత్తం మండలం అంతా తిరుగుతా, నియోజకవర్గం అంతా తిరుగుతా అని తిరుగుతూ ఉంటారు. దయచేసి వారితో దండం పెట్టి నేను చెప్పేది, ఎంత పెద్ద నాయకుడైనా సరే, ఎంత గొప్ప నాయకుడైనా సరే, ముందు మీ సొంత బూత్ లో మెజారిటీ తెచ్చి చూపెట్టండి. మీ సొంత బూత్ లో మెజారిటీ తీసుకొచ్చి చూపెట్టండి. లేకపోతే బయట పోజులు కొడతా, ఇంట గెలిచి రచ్చ గెలవాలి కదా. అది లేకుండా నేను బయట పోజులు కొడతా, ఉపేందర్ రెడ్డి చుట్టూ తిరుగుతా, లేకపోతే ఇంకా ఆడబోయి అజయ్ చుట్టూ తిరుగుతా, రవిచంద్ర చుట్టూ తిరుగుతా, కేటీఆర్ చుట్టూ తిరుగుతా, ఏం లాభం? ప్రజల చుట్టూ తిరుగు, కార్యకర్తల చుట్టూ తిరుగు, బూత్ చుట్టూ తిరుగు. నీ బూత్ లో మెజారిటీ తీసుకురా. 291 బూత్ లో మెజారిటీ వస్తే 78,000తో ఉపేందర్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు. నేనేమంటున్నా అంటే, అందుకే
నేను ఇంకొకటి కూడా మీకు ఇవ్వబోతా ఉన్నా. 2014, 18, 23 ఈ 3 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో ఏ బూత్ లో మనకు మెజారిటీ వచ్చింది, ఏ బూత్ లో రాలేదు, అది కూడా మీకు ఇస్తా. అది ఇస్తే ఏమవుతుంది, మీరు బూత్ బై బూత్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అది మీకు మెంబర్షిప్ కి పనికొస్తుంది. అది మీకు రేపటి రోజున మీరు పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎక్కడ లోపం ఉంది. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. నాది సిరిసిల్ల నియోజకవర్గం. సిరిసిల్లలో ఇంకా పేరు చెప్తే బాగోదు కానీ ఒక బూత్ లో మనకు కన్సిస్టెంట్ గా అంటే వరుసగా నెగిటివ్ వస్తా ఉంది, వరుసగా మైనస్ వస్తున్నది. ఏమైంది ఇక్కడ అని చెప్పి నేను కూర్చున్న మా వాళ్ళతో. ఏమైంది ఇక్కడ అని అడిగిన. నీ బూత్ లో ఎందుకు మనకు మెజారిటీ రావట్లేదు, ఏంది కారణం ఏంది, నేను తప్పు చేశానా, నా మీద ఏమైనా కోపం ఉందా, లేదా మనం పని చేయలేదా ఏంటి అంటే, లేదు సార్ అక్కడ అవతల పార్టీకి ఒక గట్టి నాయకుడు ఉన్నాడు సార్, ఆ గట్టి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ గట్టి నాయకుడు ఎంబడ వాళ్ళందరూ ఉన్నారు, అందుకే మనకు రావట్లేదు అన్నారు. నేను ఆ గట్టి నాయకుడు ఇంటికి పోయినా, బతిలాడుకొని తెచ్చుకున్నా. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇంత సూక్ష్మంగా మీరు ఆలోచిస్తేనే, పెద్దలు ఒక గొప్ప మాట చెప్పారు, ద మోర్ యూ స్వెట్ డ్యూరింగ్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. అంటే శాంతి సమయంలో, అంటే ఇట్లాంటి టైంలో ఏ యుద్ధము లేనప్పుడు ఎంత చెమట చిందిస్తే యుద్ధంలో అంత తక్కువ రక్తం చిందిస్తావు నువ్వు అని చెప్తారు. ఇప్పుడు కరెక్ట్ గా పని చేసుకుంటే, ఇప్పుడు కరెక్ట్ గా మనం దుక్కి దున్నుకుంటే, ఇప్పుడు మనం పొలం ఉన్న అక్కడున్న అంత చెత్త చెదారం అంతా తీసి పక్కన పడేస్తే రేపటి రోజున అంత బ్రహ్మాండమైన పంట, అంత బ్రహ్మాండమైన దిగుబడి వస్తుంది అనేది దాని ఉద్దేశం. చేద్దాం మరి. జూన్ 25 నుంచి ఎస్ఐఆర్ ప్రారంభం అవుతుంది. బహుశా జూలై మాసంలో మనకు మెంబర్షిప్ కార్యక్రమం కూడా ప్రారంభం అవుతుంది. ఈసారి మెంబర్షిప్ కూడా ఏం చేయబోతున్నామంటే, మీరు గతంలో ఏం చేసేది, పుస్తకాలు వచ్చేది. ఆ పుస్తకాలు ఏం చేసేది ఉపేందర్ రెడ్డి గారు తెచ్చి ఉపేందర్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఒక మండలానికి 4 నాయకులను పిలిచి వాళ్ళకి ఇస్తారు, నింపుకుని రాకుండా అంటారు. మీరేం చేస్తారు, పోతారు మండలంలో ఒక ఆఫీసులో కూర్చుంటారు, మళ్ళీ 10 మందిని పిలుస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఊరికి పోయి మళ్ళా 2-3 కూర్చుంటారు. వాళ్ళ ఇళ్లలో కూర్చొని రాసేసి, అరే ఫలానా సుబ్బారావు మనోడే రాసేయి, ఫలానా వెంకటేశ్వర్లు మనోడే రాసేయి, ఫలానా వెంకటలక్ష్మి రాసేయి. అసలు మెంబర్ అయిన విషయం వాళ్ళకు తెలియదు, ఉన్న విషయం వీళ్ళకు తెలియదు. మొత్తానికి రాసి నా మొహాన్ని కొట్టి మళ్ళీ ఉపేందర్ రెడ్డి అంకుల్ ఏమంటాడు, అంకుల్ మా దగ్గర 50,000 అయిపోయింది అని అంకుల్ అంటాడు. అంటే నేనంట బాగా చేశారు అంకుల్ అని నేనంట. కానీ ఒకరినొకరు మోసం చేసుకోవడం తప్ప అక్కడ వాస్తవం లేదు క్షేత్రస్థాయిలో. అందుకే ఈసారి ఏం డిసైడ్ చేశామంటే, ఈ పుస్తకాలు వద్దు ఏమొద్దు, ఇదంతా ఆధునిక యుగం, డిజిటల్ యుగం కాబట్టి అంతా ఇప్పుడు పిల్లలు ఇవాళ రేపు అందరూ ఫోన్లు సోషల్ మీడియా తప్ప వేరే చూడట్లా. ఎవడు టీవీ వార్తలు చూడట్లేదు, ఎవడు పేపర్ అయితే చదవట్లేదు. అందరూ ఇట్లా ఫోన్ పట్టుకుని ఇట్లా 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 అంతేనా, అదే పనిలో ఉన్నారు. అందుకే మనం కూడా ఇట్లా ఇట్లా పట్టించుకోకపోతే మనం కూడా ఇట్లా ఇట్లా అనేస్తారు. అందుకే మనం కూడా సోషల్ మీడియాలో ఉండాలి. మా అంకుల్ అయితే సోషల్ మీడియాలో లేరు. మీరు లేరు నాకు తెలుసు. నేను అందరినీ చూస్తా ఉంటా. ఉపేందర్ రెడ్డి గారికి కూడా పరీక్ష, మరి మీకు ఆదర్శంగా ఆయన నిలబడాలా. ముందు ఉపేందర్ రెడ్డి గారు సోషల్ మీడియాలో ఒక టీం పెట్టుకోవాలా, పెట్టుకొని టీంలు ఉన్నారు కానీ మరి వాళ్ళు పని చేయట్లేదే. లేదు ఊరికే బాబు, నేను ఊరికే అంటున్నా, మళ్ళీ వీళ్ళని ట్రోలింగ్ చేస్తారు, నాకు వీళ్ళతో పెద్ద భయం. నేను ఆయన ఏం అనలేదురా, ఆయన ఉపేందర్ రెడ్డి చాలా మంచోడని చెప్తున్నా, వీళ్ళు ఏం చెప్తారని. అయితే మళ్ళీ ఇదో బాధ వీళ్ళతోనా, మళ్ళీ సోషల్ మీడియాలో ఆడికే కట్ చేసి అది పెట్టేసి ఉపేందర్ రెడ్డి గారిని అవమానించాడు, అహంకారంగా అడిగిగుడ్డ నన్ను చంపుతారు. మళ్ళీ నేను అనేది ఏమంటే, మీ అందరితో నా ప్రార్థన, ఎట్లా తయారు చేసే మా యాప్ అంటే మీకు ఒక్క నిమిషంలో చెప్తాం. మీకు ఉక్కబోస్తుంది, నాకు కూడా ఉక్కబోస్తుంది. ఒకటే నిమిషంలో చెప్పి ముగిస్తాం. ఏం చేశామంటే, ఒక మంచి డిజిటల్ యాప్. ఎట్లా అయితే మీరు ఇప్పుడు ఇవాళ రేపు మీరు సినిమా టికెట్లు ఆర్డర్ చేసినా మీరు ఆ యాప్లోనే కొడుతున్నారు. తర్వాత మీరు ఆఖరి కూరగాయలు ఆర్డర్ చేసినా అందులోనే వస్తున్నాయి. మీరు అమెజాన్ లో కొడితే ఆఖరికి చీరలు, బ్యాంగిల్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఎట్లాంటి యాప్ తయారు చేశామంటే, మీరు ఏం చేయాల్సిన పనులు, ఇప్పుడు తిరుమలాయపాలెం మండలం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మన పిండిపోలు కదా, మధువల్లూరు పేరేంటి, పిండిపోలు, మధువల్లూరు పిండిపోలు ఉంది. ఆ పిండిపోల్లో ఉన్న మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇద్దరికి ట్రైనింగ్ ఇస్తాం, బూత్ కి 2 చొప్పున ట్రైనింగ్ ఇస్తాం, యాప్ ఎలా వాడాలి అని. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం లేదు చేయాల్సింది, ఆ పిండిపోలకు సంబంధించిన మొత్తం డేటా అందులో ఉంటుంది యాప్ లో. ఆ పిండిపోల్లో 1000 ఓట్లు ఉన్నాయనుకోండి, 1000 ఓట్ల లిస్ట్ ఉంటుంది ఆ బూత్ పరిధిలో. మీరేం చేయాలా, ఆడ పోయిన తర్వాత తాత మధుసూదన్ అని కొడితే చాలు, ఆయన పేరు వస్తుంది. ఆయన కాబట్టి ఇంకో మధు 4 ఉంటే 4 పేరు వస్తుంది. అందులో ఏ మధు నువ్వు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వెంటనే ఆయన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. ఆయన తండ్రి పేరేంటి, ఆయన ఇంటి పేరేంటి, ఇంటి అడ్రస్ ఏంటి, ఇవన్నీ వస్తాయి. మీరు నింపాల్సిన పనిలే. తర్వాత మీరు నింపాల్సింది ఒకటే ఒకటి, ఆయన ఫోన్ నంబర్, కాదంటే ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఆయన ఏం చదువుకున్నాడు,
ఇంకేమైనా ఉంటే ఆయన కులం ఏంటి ఇవన్నీ కొన్ని నింపాల్సి ఉంటుంది. ఈ 2-3 నింపిన తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ పంపిస్తారు. ఎందుకంటే ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవడానికి. ఓటీపీ రాగానే ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మెంబర్షిప్ అయిపోతుంది. ఫోటో కూడా తీసుకుంటున్నాం. ఫోటో వెంటనే అదే యాప్లో తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుంది, రేపు గుర్తింపు కార్డులు మీ అందరికీ ఒక్కొక్కరికి గుర్తింపు కార్డులు, మంచి బ్రహ్మాండమైన గుర్తింపు కార్డు మీ జేబులో పెట్టుకునేటట్టు 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా గుర్తింపు కార్డు చూపెడితే వెంటనే బ్రహ్మాండంగా అధికారులు గౌరవం ఇచ్చే విధంగా గుర్తింపు కార్డులు కూడా మీ ఉపేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా నేనే వచ్చి అందజేస్తా. అందజేసిన తర్వాత లాస్ట్ ఒక బటన్ కూడా పెట్టాం. అందులో మీరు ఇల్లు తిరిగారా లేకపోతే ఒక చోట కూర్చొని చేస్తున్నారా అని తెలుసుకోవడానికి లాస్ట్ ఒక బటన్ పెట్టాం. ఆ బటన్ ఏంటి, అది నొక్కితే లొకేషన్ తెలిసిపోతుంది. అంటే పాలేరులో చేయకుండా హైదరాబాద్ లో కూర్చుని పోజులు కొడుతున్నాడా, లేకపోతే నిజంగా ఖమ్మంలో ఉన్నాడా, లేదంటే ఊళ్ళో ఉన్నాడా, ఊళ్ళో కూడా ఎక్కడున్నాడు కనిపెట్టడానికి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో సహా పెట్టాం. సో దాంతో ఇంకెవ్వరు ఎక్కడా పోయేది లేదు, దొరికిపోతారు. కాబట్టి నేను మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా, ఓపికన్న వాళ్ళు బుద్ధిమంతులు, అది కూడా చెప్తా, బుద్ధిమంతులు అందులో అది కూడా ఉంది, మర్చిపోయాను నేను. 10 రూపాయలు జనరల్ మెంబర్షిప్, 50 రూపాయలు మరి క్రియాశీల మెంబర్షిప్ అందులోనే కట్టొచ్చు. పేటీఎం ఉంది, గూగుల్ పే ఉంది, తర్వాత కనబడట్లేదు, అది ఒక్క నిమిషం పైనే ఉన్నా కదరా, కనబడిపోవడానికి ఉంది. అయితే 10 రూపాయలు 50 రూపాయలు మీరు అందులోనే కట్టొచ్చు. అందులో పేపాల్, పేటీఎం, గూగుల్ పే అవన్నీ ఉన్నాయి. కాబట్టి వెంటనే అందులోంచి కట్టేయచ్చు, లేదంటే క్యాష్ అయినా కట్టొచ్చు. కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం కూడా జూలై మాసంతో స్టార్ట్ అవుతుంది. ఆ మెంబర్షిప్ కార్యక్రమం కూడా దిగ్విజయంగా పాలేరులో చేయాలి. మళ్ళీ చెప్తా ఉన్నా, 291 బూత్లలో ఏ బూత్ కా బూత్ లో మీరు నాయకులు కార్యకర్తలు మీరు కథానాయకులు అయితేనే మనం గెలిచేది. లేకపోతే మళ్ళీ ఎక్కడ కూర్చున్నా అక్కడే కూర్చుని తువ్వాలు వేసుకుని అంతా బానే ఉంది, అంతా బానే జరుగుతుందిలే, ఏం కాదులే, ప్రజలు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ మీద, మనకే ఓటేస్తారులే, అట్లా కాదు. పటిష్టమైన కమిటీల నిర్మాణం, ఆ తర్వాత సంస్థాగత శిక్షణ కార్యక్రమాలు ఖమ్మం జిల్లా పార్టీ ఆఫీసులో మనం చేసుకున్నట్టయితే అందరికీ అన్ని విషయాల్లో అవగాహన వస్తే అప్పుడే మనం కరెక్ట్ గా ప్రజల దగ్గరికి సమాచారం తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని దయచేసి సీరియస్ గా తీసుకోండి. మరి ఈ దండుపాలెం బ్యాచ్ ను తరమాలి అంటే, ఈ దుర్మార్గుల నుంచి తెలంగాణను విముక్తం చేయాలి అంటే మీరే కథానాయకులు కావాలి, మీరే విరుచుకొని పడాలి, మీరే రేపటి రోజున గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, నేను ఉపేందర్ రెడ్డి గారికి చెప్పాను, నేను ఇక్కడే నించుంటాను, ఎక్కడికి పోను. మీరు ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటాను, ఎన్ని ఫోటోలు దిగమంటే అన్ని దిగుతాను. కానీ దయచేసి అందరూ ఒకసారి వస్తే నేను తట్టుకోలేను, మీరు తట్టుకోలేరు. ముందు లేడీస్ రానివ్వండి, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు రండి. మంచిగా డీసెంట్ ఒకవైపు నుంచి పోయేటట్టు ఏర్పాటు చేసుకుందాం. జై తెలంగాణ.